హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, బోరు బావిల్లో తరచుగా ప్రమాదవశాత్తు పడిపోతుంటారు. ఇవి చాలా వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా బోరు బావిలో పడిన వారిని ఈజీగా తెలుసుకునేందుకు సంబల్పూర్ జిల్లాకు చెందిన ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాకు చెందిన ఆశిష్ మహానా అనే వ్యక్తి బోరు బావిలో పడిన వారి కోసం విక్టిమ్ డిటెక్షన్ కెమెరాను తయారు చేశారు. దీన్ని కేవలం 2 రోజుల్లోనే 10,000 రూపాయలతోనే రూపొందించారు. ఈ కెమెరాలో ఉన్న చిన్న మానిటరు 5 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాటరీ, మైక్రోఫోన్, బ్లూటూత్ కేబుల్, ఛార్జర్ ఉంటాయి. ఇటీవల లారీపల్లిలోని ఓ చిన్నారి బోర్వెల్లో పడిపోయినట్లు తెలిసింది. అలాంటి బాధితులను రక్షించేందుకు ఈ కెమెరాను అభివృద్ధి చేశా అంటూ ఇది 50 అడుగుల లోతు వరకు పరిశీలించగలదంటూ ఆశిష్ తెలిపారు. ఆర్థిక సహాయం అందిస్తే మరింత నాణ్యమైన కెమెరాలను కూడా తయారు చేస్తానంటూ ఈ సందర్భంగా తెలిపాడు. ఇన్సూరెన్స్ అనేది మనము ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంటుకి, మనిషి లైఫ్కి కూడా ఇన్సూరెన్స్ చేయించడం అనేది తరచుగా మనం చూస్తుంటాము. కానీ సైబర్ నేరాలకు, సైబర్ నష్టాలకు సంబంధించిన విషయాలపైన కూడా, జరిగిన నష్టాలపైన ఇన్సూరెన్స్ అనేది, బీమా అనేది చేపట్టాలని తెలిపారు. 3 ఏళ్ల క్రితం వాన్నాక్రై ఉదంతం ప్రపంచాన్ని వణికించింది. ఆ సందర్భంగా రామ్స్వేర్ దాడులు పెరిగిపోయాయి. ఏదైనా సంస్థ కంప్యూటర్లోకి చొరబడి వ్యవస్థను స్తంభింపజేసి డబ్బులు దండుకోవటమే వీటి ఉద్దేశం. హైదరాబాదుకు చెందిన ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో చొరబడ్డ సైబర్ దొంగలు 12,48,00,000 కొల్లగొట్టారు. ఇక తెలంగాణ సహకార బ్యాంకులో 2,50,00,000 లూటీ వేశారు. ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో కంప్యూటర్ వ్యవస్థను నేరగాళ్లు స్తంభింపజేసి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైబర్ దాడులతో వెలువెల్లాడుతున్న ఈ నేపథ్యంలో పరిశ్రమలు బీమా వైపు కూడా మొగ్గు చూపుతున్నాయి. ఏదైనా సంస్థ చేస్తున్న వ్యాపారం సైబర్ దాడులకు గురయ్యే అవకాశాలు బట్టి నిర్ణీత మొత్తంలో బీమా చేయించుకోవచ్చంటూ, ఒకవేళ దాడి జరిగి ఆర్థిక నష్టం వాటిల్లితే బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. సైబర్ బీమా చేయించుకునే వారి సంఖ్య ఈ సందర్భంగా భారీగా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్లుగా 4 నియమించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. శనివారం శాసనసభలో వెల్లడించారు. రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలకు సంబంధించిన ఎమ్మెల్యే, బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే, కౌసర్ మొహియుద్దీన్ కార్వాన్ ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేలను ప్యానెల్ స్పీకర్లుగా నియమించారు. రచయిత పెద్ది రామారావు రచించిన ఒక పుస్తకము డీకోడింగ్ ద లీడర్ అనే పుస్తకాన్ని మాదాపూర్లోని శిల్పకళా వేదిక సమీపంలోని రాక్ హైట్స్ ఓపెన్ థియేటర్లలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. అసలైన నాయకత్వానికి చిరునామాగా నిలిచిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వము, ఆలోచన విధానాన్ని పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ డీకోడింగ్ ద లీడర్ అనే పుస్తకాన్ని రాశారు. అమెరికాలోని ఏ నగరానికి తగ్గని రీతిలో అభివృద్ధి గురించి చంద్రబాబు ఊహించారంటూ, విజన్ 2020 అంటే పిచ్చివాడి స్వప్నం అని చాలామంది ఎగతాళి చేశారని గుర్తు చేశారు. ఈ పుస్తకంలో కోవిడ్-19లోని JN.1 అనే ఉపరకం కేరళలో వెలుగు చూసింది. భారత SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్షియం ఇన్సాకోగ్ నిర్వహించిన పరిశీలనలో ఇది బయటపడింది. 79 ఏళ్ల బాధితురాల్లో ఈ కొత్త సబ్ వేరియంట్ అనేది కనిపించింది. నవంబర్ 19న నిర్వహించిన RT-PCR పరీక్షల్లో ఆమెకు కోవిడ్ సోకినట్లు తెలిసింది. ఈ బాధితురాలిలో ఇన్ఫ్లుయెంజా తరహా లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం ఆమె కోవిడ్ నుంచి కోలుకుంది. ఇక వార్తల్లోని వ్యక్తి, కువైట్ పాలకుడైన షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా 86 సంవత్సరాల వయసులో శనివారం నాడు తుది శ్వాస విడిచాడు. మునుపటి పాలకుడైన షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా షేక్ నవాఫ్ను 2006లో యువరాజుగా ప్రకటించారు. 2020లో 91 ఏళ్ల వయసులో షేక్ సబా కన్నుమూయడంతో కువైట్కు ఎమీర్గా
నవాఫ్ బాధ్యతలు స్వీకరించారు. కరోనా సమయంలో చమురు ధరల పతనంతో సంక్షోభంలో చిక్కుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలతో నెల క్రితం ఆసుపత్రిలో చేరిన షేక్ నవాఫ్ శనివారం తుది శ్వాసను విడిచాడు. 1937లో జన్మించిన షేక్ నవాఫ్ 2020 సెప్టెంబర్లో కువైట్ పగ్గాలు చేపట్టగా 3 ఏళ్లు అధికారంలో ఉన్నారు. ప్రస్తుతం యువరాజు నవాఫ్ సవతి సోదరుడైన షేక్ మిషెల్ అల్ అహ్మద్ అల్ జబేర్ 83 సంవత్సరాల వ్యక్తి తదుపరి వారసుడిగా అధికారాన్ని చేపట్టనున్నారు. కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం అనేది వ్యక్తం చేశారు. ఐరోపా ద్వీపదేశం మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్కు గురైంది. ఆ నౌక నుంచి అత్యవసర సందేశం రావడంతో భారత సైన్యం నౌకాదళం అప్రమత్తమైంది. దాన్ని కాపాడేందుకు సముద్ర గస్తీ యుద్ధ నౌకను రంగంలోకి దించింది. డిసెంబర్ 14న రాత్రి సమయంలో ఎంవి రుయన్ నౌక బ్రిటన్ మెరైన్ ట్రేడ్ ఆపరేషన్ పోర్టల్లో అత్యవసర సందేశం పంపింది. ఈ నౌకలోని 6 గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించినట్లు సమాచారం ఇచ్చింది. అరేబియా సముద్రంలో సాగర గస్తీ విమానం గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో విధులు నిర్వర్తిస్తున్న యుద్ధ నౌకను అప్రమత్తం చేసింది. శనివారం తెల్లవారుజామున భారత యుద్ధ నౌక అడ్డగించినట్టు తెలిపారు. ఇతర దేశాల భద్రతా సంస్థలతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. 1947 నుంచి 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కరించుకోవాలన్న మన సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో చిన్న నగరాలు కీలక పాత్ర వహిస్తాయంటూ తన ప్రభుత్వము ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అక్కడ ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు కృషి చేస్తుందంటూ వివరించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. గ్రామీణ అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మోదీ హామీల బండి దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంటుందంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఓమన్తో భారతదేశము బలమైన బంధాన్ని బలోపేతం చేసుకోవాలంటూ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. భారత్ ఓమన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా మరో కీలక అడుగు పడనుంది. అయితే ఈ సముద్ర జలాలు, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, హరిత ఇంధనం, క్రికెట్ వంటి 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలనే లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓమన్ పాలకుడు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఓ దార్శనిక పత్రాన్ని వీరు రిలీజ్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నారు. ఈ 2 దేశాలలో 2 స్టేజ్ విధానంపై తదితర అంశాలపైన వారి మధ్య చర్చ జరిగినట్లు విదేశీ వ్యవహార శాఖ తెలిపింది. అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కీలక నేతలు సుల్తాన్ హైతమ్కు స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల నుంచి ఆయనకు గౌరవ వందనము స్వీకరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అధ్యక్ష పదవికి ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని లాంఛనంగా ప్రతిపాదించారు. 500 మందికి మద్దతు అవసరమంటూ రష్యా ఎన్నికల చట్టాలు చెబుతున్నాయి. దీంతో 40 ప్రాంతాల నుంచి కనీసం 3 లక్షల మంది సంతకాలను సేకరించాలి. పుతిన్కు మద్దతు పలికిన వారిలో అధికార యునైటెడ్ రష్యా పార్టీ నేతలు, ప్రముఖులు, నటులు, గాయకులు, క్రీడాకారులు అనేవారు ఉన్నారు. పుతిన్ 2011లో నెలకొల్పిన రాజకీయ సంకీర్ణ కూటమి పేరు పీపుల్స్ ఫ్రంట్. దీని నుంచి ఏకగ్రీవకంగా ఆయన్ని నామినేట్ చేసింది. త్వరలో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టనున్నారు. 2012 ఎన్నికల్లో ఆయన స్వతంత్రునిగానే బరిలో దిగారు. కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి వికసిత్ భారత్ సంకల్ప్ అనేది యాత్రను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో చిన్న గోల్కొండలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనవరి 26 వరకు ఈ యాత్రలు కొనసాగుతాయని తెలిపారు. దాదాపుగా కరోనా కాలంలో 140 కోట్ల మందిని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేసిందని గుర్తు చేశారు. 9 ఏళ్లలో ప్రధాన రహదారులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామంటూ తెలిపారు. ఈ సందర్భంగా డ్రోన్లతో పిచికారీ విధానాన్ని ఆయన పరిశీలించారు.
భారత్ను ఐకమత్యంగా ఉంచడంతో పాటు బలోపేతంగా చేయడం నిస్వార్థంగా కృషి చేయాలంటూ సభలో ప్రతిజ్ఞ చేశారు. కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ ఆరోగ్య శాఖ ముఖానికి మాస్క్ ధరించాలంటూ సూచించింది. విదేశీ ప్రమాణాలు చేసేవారు విమానాశ్రయంలో విదేశీ ప్రయాణం చేసేటప్పుడే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, డిసెంబర్ 3 నుంచి 9 మధ్య కోవిడ్ కేసులు అంతకుముందు వారం కన్నా 75% పెరిగాయంటూ ఆ దేశ ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. ఆరోగ్య సమస్యలను, వృద్ధులు, ఫ్లూ టీకాలను, కోవిడ్ బూస్టర్ డోసులను తీసుకోవాలంటూ సలహాలు ఇచ్చారు. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ అనే ఒక సంస్థ ఒక అధ్యయనాన్ని విడుదల చేసింది. భారత్లో బాల్య వివాహాల నిర్మూలన దిశగా చేపడుతున్న చర్యల్లో ఇటీవల కాలంలో పూర్తి స్తబ్దత ఏర్పడిందంటూ ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ఒక అధ్యయనం విడుదల చేసింది. 2016 నుంచి 2021 మధ్య పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బాల్య వివాహాల ఆచారం సర్వసాధారణంగా మారిందంటూ పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. మణిపూర్, పంజాబ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ సహా 6 రాష్ట్రాల్లో బాలికల వివాహాలు పెరిగినట్లు, అలాగే ఛత్తీస్గఢ్, గోవా, మణిపూర్, పంజాబ్లలో 8 రాష్ట్రాల్లో బాలుర వివాహాలు పేర్కొన్నట్టు భారతదేశంలో 1993 నుంచి 2021 మధ్య జరిగిన 5 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. భారత ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్న హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ బృందంలో ఉన్నారు. 2006 నుంచి 2016 మధ్య జాతీయ స్థాయిలో బాల్య వివాహాలు బాగా తగ్గినాయంటూ పేర్కొన్నారు. 1993లో 49% బాలికల బాల్య వివాహాల విస్తరణ 2021 నాటికి 22% తగ్గింది. బాలురలో 2006 నుంచి 7% ఉన్న ఈ పెళ్లిళ్లు 2021 నాటికి 2% తగ్గినట్లు వివరించారు. దక్షిణాసియా చిత్రపటాన్ని మార్చిన 1971 యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. డిసెంబర్ 16న విజయ్ దివస్ వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్లో 1971లో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించిన, భారత్కు విజయాన్ని అందించిన వీరులందరికీ హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నామంటూ, వారి త్యాగం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ సైనికుల ధైర్య సాహసాలను భారత్ నమస్కరించింది. భారత సరిహద్దు భద్రతా దళం అయిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు శనివారం మొట్టమొదటిసారిగా విజయ్ దివస్ కవాత్ అనేది నిర్వహించింది. వాయువ్య ఢిల్లీలో చావ్లా క్యాంపులో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అయిన నితిన్ అగర్వాల్ వీర జవాన్లకు వందనం చేసి నివాళులర్పించారు. 1971లో అమరులైన జవాన్లకు నివాళులర్పించడానికి సంబంధిత బెటాలియన్లు, దళాలు సొంత కార్యక్రమాలను నిర్వహించేవి కాగా, బీఎస్ఎఫ్ తొలిసారిగా విజయ్ దివస్ కవాతును పూర్తి స్థాయిలో నిర్వహించిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. సింధు నాగరికత పరిడవిల్లిన కాలంలో గుజరాత్లోని కచ్లో ఉల్కాపాతం సంభవించిందని, దానివల్ల రేగిన దుమ్ము ధూళి ఆ నాగరికత క్రమంగా అంతరించిపోవడానికి దారి తీసి ఉండొచ్చని కేరళ విశ్వవిద్యాలయానికి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గడిచిన 6900 ఏళ్లలో ఈ ఉల్కాపాతం సంభవించిందని, మానవుడు నాగరికత నేర్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఉల్కాపాతం ఇదేనంటూ వారు వివరించారు. 100 నుంచి 200 మీటర్ల వ్యాసం గల ఉల్కా పతనమై 2 కిలోమీటర్ల వెడల్పైన బిలం ఏర్పడింది. ఉల్కాపాతం 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం చూపి ఉండవచ్చంటూ, దానివల్ల రేగిన దుమ్ము సర్దుకోవడానికి నెల రోజులు పట్టి ఉండొచ్చంటూ కుమార్ వివరించారు. సింధు నాగరికత ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో లూనా ఉంది. ఇక్కడ ఉల్కాపాతం యావత్ సింధు నాగరికత నశించిపోవడానికి కారణమై ఉంటుందని చెప్పలేమని ఇతర శాస్త్రవేత్తలు కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనవరి 3 నుంచి 5 వరకు 2024లో నిర్వహిస్తున్న 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్పియు సిద్ధమైంది. పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీతలు దీనికి హాజరుకారున్నారు.
ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి 2019లో ఓ మారు ఆతిథ్యమిచ్చిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 4 ఏళ్ల తర్వాత రెండవసారి నిర్వహణకు మళ్లీ వేదిక కానుంది. ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నడుమ స్థిరమైన భవిత కోసం శాస్త్ర సాంకేతిక రంగాల్లో భౌగోళిక సహకారంపైన ఈ సమావేశం చర్చించనుంది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆవరణలో రెండోసారి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగడంతో తమకు గర్వకారణమంటూ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అశోక్ కుమార్ మిత్తల్ ఈ సందర్భంగా తెలిపారు. ఫిబ్రవరి 8, 2024లో పాకిస్తాన్కి ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్తాన్ ఎన్నికల పర్యవేక్షకులుగా ప్రభుత్వ అధికారుల నియామకాన్ని నిలిపేస్తూ లాహోర్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో పాకిస్తాన్లో పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు మార్గం అనేది సుగమం అయింది. తర్వాత ఫిబ్రవరి 8న ఈ పాకిస్తాన్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అత్యంత స్థిరమైన ప్రతిఫలాన్నిచ్చే కంపెనీల్లో కాఫ్రీ గ్లోబల్, మోతీలాల్ ఓస్వాల్ ఒక నివేదికను తయారు చేశారు. వీటిలో భారీ స్థాయి సంపద సృష్టిలో రిలయన్స్ టాప్ పొజిషన్లో ఉంది. ఆ తర్వాత స్థానంలో టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐసిఐసిఐ, ఇన్ఫీ, ఎయిర్టెల్ ఉన్నాయి. వేగంగా లాభాలిచ్చిన సంస్థల్లో లాయిడ్స్ మెటల్స్ అత్యంత స్థిరమైన ప్రతిఫలాన్నిచ్చిన కంపెనీల జాబితాల్లో కాఫ్రీ గ్లోబల్ అనేది ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఒక నివేదిక ద్వారా తెలిపారు. 2018 నుంచి 2023 దాకా ఈ దిగ్గజం 9,63,800 కోట్లను సృష్టించింది. తర్వాత స్థానంలో టీసీఎస్ 6,77,000 కోట్లు, 6.77 లక్షల కోట్లు, ఐసిఐసిఐ బ్యాంకు 4.15 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్ 3.61 లక్ష కోట్లు, భారతీ ఎయిర్టెల్ 2.8 లక్షల కోట్లు సంపాదించాయి. ఇక ఆల్రౌండర్ పనితీరు ప్రదర్శనపైన కంపెనీలో అదానీ ఎంటర్ప్రైజెస్ 78%, సిఏజీ కాగ్ ఆర్తో నిలిచింది. క్రిస్మస్ సెలవుల సీజన్ల పైన సిస్కో ఒక సర్వేను వెల్లడించింది. యాప్ల వాడకం ఇక మరింత పెరగవచ్చంటూ తెలిపింది. క్రిస్మస్ సెలవులు సీజన్లలో మునపటితో పోలిస్తే వినియోగదారులు మరిన్ని అప్లికేషన్స్, యాప్లు, డిజిటల్ సేవలను ఉపయోగించే అవకాశం ఉందంటూ, బ్యాంకింగ్, గేమింగ్, వినోదానికి సంబంధించిన యాప్ల వినియోగం పెరగొచ్చంటూ సిస్కో నిర్వహించిన సర్వేలో 85% మంది వెల్లడించారు. సినిమాలు, టీవీ షోలు, క్రీడలు, పాటల కోసం వినోద యాప్లను వినియోగించే అవకాశం ఉందంటూ 88% మంది ఒక సర్వేలో తెలిపారు. 12,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. దానికి అభిప్రాయాలు వెల్లడించారు. అలెక్సా, స్టార్ హోమ్ లాంటి కనెక్టెడ్ పరికరాలనే వాడే అవకాశం ఉందన్న సర్వేలో భారత్ నుంచి పాల్గొన్న వారు 72% మంది తెలిపారు. 60% మంది గేమింగ్ యాప్లపైన మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. వార్తలు, సమాచార ఆధారిత యాప్లపైన 78% మంది మొగ్గు చూపగా, ఆహార డెలివరీ సేవల యాప్లను వాడతామంటూ 88% మంది ఇక వెల్లడించారు. భారత్లో క్యాపబిలిటీ ఇన్నోవేషన్ హబ్స్ సిఐహెచ్ విఫని 2027 నాటికి $117 బిలియన్, అంటే సుమారు 9.7 లక్షల కోట్లకు చేరుతుందంటూ కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ ఒక నివేదికను వెల్లడించింది. ప్రస్తుతం $65 బిలియన్ ఉన్న ఈ విఫని 4 ఏళ్లలో దాదాపుగా రెట్టింపు అవుతుందంటూ పేర్కొంది. విదేశీ క్లయింట్ల కోసం పొరుగు సేవలు, అవుట్సోర్స్డ్ వర్క్ అందించే యూనిట్లను సిఐహెచ్లుగా పిలుస్తారు. దేశీయ సిఐహెచ్ విఫని 2027 నాటికి 16% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు $67 బిలియన్ నుంచి $117 బిలియన్ చేరుతుందంటూ బీసీజీ వివరించింది. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ సూచీలో అచీవర్స్గా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 13 లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ సూచీ 2023 అచీవర్స్ విభాగంలో చోటు సంపాదించాయి.
వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధీనంలో డిపిఐఐటి నివేదిక వెల్లడించింది. ఎగుమతులు అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అవసరమైన లాజిస్టిక్ సేవల సామర్థ్యానికి ఇది ఒక సూచిక లాంటిది. గత ఏడాది 2022 మొత్తం 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అచీవర్స్ జాబితాలో ఉండగా ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అస్పైర్సస్ ఫాస్ట్ మూవర్స్ జాబితాలో దిగడంతో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే జాబితాలో నిలిచాయి. ఫాస్ట్ మూవర్స్ జాబితా నుంచి అచీవర్స్ జాబితాలోకి వచ్చాయి. ఢిల్లీ, అస్సాం ఫాస్ట్ మూవర్స్ జాబితా నుంచి తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లు మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ మహారాష్ట్ర నాగపూర్లోని మేహాన్ ఎస్ఈజెడ్లో స్పెషల్ ఎకనామిక్స్ జోన్లో కొత్త అభివృద్ధి కేంద్రాన్ని శనివారం ప్రారంభించింది ఇన్ఫోసిస్. ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఇన్ఫోసిస్ 230 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది 2,65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఉద్యోగులు హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకు స్థానిక ప్రతిభను రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ చేసేందుకు ఈ కేంద్రం ఎక్కువగా సౌలభ్యాన్ని అందిస్తుంది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి అంతర్జాతీయ హెల్త్ కేర్ పాలసీ. భారతీయులకు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ RGICL శనివారం కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీని మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలోని ఇతర దేశాల్లో కూడా సమగ్ర కాంప్రహెన్సివ్ కవరేజ్ని అందిస్తుందంటూ కంపెనీ తెలిపింది. ఖేలో ఇండియాలో భాగంగా పారా క్రీడల్లో శీతల్ దేవి స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల ఓపెన్ కాంపౌండ్ విభాగంలో తుదిపోరులో శీతల్ 141, 138తో జ్యోతి బలియాన్ను ఓడించింది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హర్యానా జట్టు విజయ్ హజారా ట్రోఫీని గెలుచుకుంది. శనివారం ఫైనల్లో ఈ జట్టు 30 పరుగుల తేడాతో రాజస్థాన్ పైన విజయం సాధించింది. దీనిలో అంకిత్ కుమార్ 88, అశోక్ మనేరియా 70 రాణించడంతో మొదట హర్యానా 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. దీంతో హర్యానా జట్టు విజయ్ హజారా ట్రోఫీని గెలుచుకుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండు మ్యాచ్లో మహిళా క్రికెట్లో జరిగిన ఒక అద్భుతం. 5 టెస్టుల్లో 4 డ్రాలు, 1 ఓటమి. ఇంగ్లాండ్తో సొంత గడ్డపైన భారత అమ్మాయిల జట్టు ప్రదర్శన. స్వదేశంలో ఆడినప్పటికీ ఇంగ్లాండ్ను ఓడించేది లేదు, కానీ అది గతం. ఈసారి భారత్ చెలరేగిపోయి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్తో సొంత గడ్డపైన 6వ టెస్టులో భారత అతివల విజయం సాధించారు. ఇలాంటి గెలుపు కాదు, ఇది ప్రపంచ మహిళల టెస్ట్ క్రికెట్లోనే పరుగుల పరంగా అతిపెద్ద గెలుపు. చిరస్మరణీయంగా నిలిచిపోయే గెలుపు ఇది. ఏకంగా 347 పరుగులతో తేడాతో గెలిచారు. 479 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్స్ను కేవలం 131 పరుగులకే కుప్ప కూలిపోయింది. ఒకే సెషన్లో 10 మంది బ్యాటర్లను పెవిలియన్ చేర్చి మరో రోజున్నరకు పైగా ఆట మిగిలి ఉండగా హర్మన్ప్రీత్ సేన విజయ దుందుబి మోగించింది. తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకంతో పాటు 5 వికెట్లకు, రెండో ఇన్నింగ్స్లో మరో 4 వికెట్ల నష్టానికి పడగొట్టి దీప్తి శర్మ జట్టు హీరోగా నిలిచింది. ఇక ఇంగ్లాండ్తో టెస్టులో భారత్ గెలుపు అనంతరము ప్రపంచ మహిళల టెస్ట్ క్రికెట్లో పరుగుల పరంగా 347 అనేది అతిపెద్ద విజయము. 1998లో పాకిస్తాన్ పైన శ్రీలంక 309 పరుగుల విజయాన్ని భారత్ ఇప్పుడు వెనక్కి నెట్టి రికార్డు సృష్టించింది. ఇక రెండో ఇన్నింగ్స్లో కలిపి ఇంగ్లాండ్ ఆడిన బంతులు 378. ఈ 2 సార్లు ఓ జట్టు ఆల్అవుట్ అయిన మ్యాచ్ల్లో ఇవే అతి తక్కువ బంతులు. ఇక 4వ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఆడిన ఓవర్లు 27.3 ఓవర్లు. ఓ జట్టు ఆల్అవుట్ అయిన 4వ ఇన్నింగ్స్లో నమోదైన అతి తక్కువ ఓవర్లు 27.3 ఇవే కావడం గమనార్హం. ఇక భారత్ తొలి ఇన్నింగ్సు 428 ఆల్అవుట్, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్సు 136 ఆల్అవుట్. భారత్ రెండో ఇన్నింగ్సు 6 వికెట్ల నష్టానికి 186. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్సు కొనసాగుతుంది.
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల మ్యాచ్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ నేడే జరుగుతుంది. ఆఖరి మ్యాచ్లో కూడా అద్భుతంగా పుంజుకొని T20 సిరీస్ను సమన్ చేసిన భారత్ ఈ ఫార్మాట్లో సత్తా చాటుతుందా అనేది ప్రపంచ కప్ సెమీఫైనల్లో తర్వాత వన్డేలో టీమిండియా ఇదే తొలిసారి బరిలో దిగనుంది. దక్షిణాఫ్రికాతో ఇండియా తొలి వన్డే నేడు జరగబోతుంది. ఇవి డిసెంబర్ 17, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన ఏమన్నా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.